శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలివ్వదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని క్షణాల్లో పనులు పూర్తవవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం నటి రాజకీయ నేత కంగనా రనౌత్. కంగనా 2024 ఎలక్షన్స్లో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థులని చిత్తు చేసి భారీ విజయంతో గెలిచింది. ఇక అలా కంగనా 5,37,022 ఓట్లని పొందగా సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ 4,62,267 ఓట్లని పొందాడు. ఇక అలా మొదటి ప్రయత్నంలోనే ఈమె 74,755 ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికైంది. ఇదిలా ఉంటే కంగనా ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనాని చూసి కోపంతో ఆమె చెంప మీద కొట్టడం జరిగింది. అలా చెంప దెబ్బ కొట్టాక కానిస్టేబుల్ కంగనాతో మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం వేలాది మంది రైతులు చేపట్టిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా ట్వీట్ చేసిందని, అందులో పాల్గొన్న మహిళా రైతుల్ని ఉద్దేశించి కంగనా మాట్లాడుతూ వారంతా కేవలం 100 రూపాయల కోసం ధర్నాలో పాల్గొన్నారని, వారు నిజమైన రైతులు కాదని కంగనా ట్వీట్ చేయడంతో ఆనాడు ధర్నా చేస్తున్న వారిలో కుల్విందర్ కౌర్ తల్లి కూడా ఉందని, తమది రైతు కుటుంబమని, తన తండ్రి అన్న కూడా రైతులేనని వివరించింది. ఇక అలా రైతుల్ని ఉద్దేశించి కంగనా చేసిన పోస్టులు తమని అవమానపరిచేలా చేశాయని, అందువల్లే తాను కంగనాని కొట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. దీంతో కంగనా సిఐఎస్ఎఫ్ కి కంప్లైంట్ ఇవ్వడంతో కుల్విందర్ కౌర్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అలా ఈ విషయంపై కుల్విందర్ కౌర్ స్పందిస్తూ తన తల్లి కోసం ఇలాంటివి 1000 ఉద్యోగాలైనా వదిలేస్తానని చెప్పుకురావడంతో అనేక రైతు సంఘాలు ఈమెకు మద్దతు తెలుపుతూ గోల్డ్ రింగ్స్ ని, చైన్స్ ని ఈమెకు గిఫ్ట్ గా పంపడంతో పాటు రైతు సంఘానికి అధ్యక్షురాలిగా ప్రకటించారు. దీంతో కుల్విందర్ కౌర్ కి సెలబ్రిటీకి ఉండేంత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోని వారందరితోనూ కంగనా తరచూ గొడవ పడడం మనందరికీ తెలిసిందే. అలాంటి ఈమెను ఒక రైతు కూతురు కొట్టడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ కొంతమంది కంగనాకి తమ మద్దతును తెలిపితే మరికొంతమంది ఆ అమ్మాయికే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని కూడా ఆ లేడీ కానిస్టేబుల్కే మద్దతును తెలుపుతూ ఒకవేళ ఆమె ఉద్యోగం పోతే తాను ఆమెకు అండగా నిలబడతానని, జాబ్ కూడా ఇస్తానని ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇక ఇదే కోవలో మరికొంతమంది బీటౌన్ సెలబ్రిటీలు కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేశారు. దీంతో కోపానికి గురైన కంగనా వారందరికీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. అత్యాచారం లేదా హత్య చేసిన వారిని మీరు సమర్థిస్తారా? ప్రతి రేపిస్ట్, హంతకుడు లేదా దొంగ ఇలా ఎవరైనా నేరం చేయడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయితే నేరానికి పాల్పడిన వారిని దోషులుగా నిర్ధారించి వారికి తగిన శిక్షను విధిస్తారు. ఇక ఇదే కోవలో బహిరంగంగా తనపై ఒక అమ్మాయి దాడికి పాల్పడితే తను చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తే అత్యాచారం, హత్యలను చేసే వారిని కూడా మీరు సమర్థిస్తున్నట్లే అని చెప్పుకొస్తూ తనపై ఎక్కువగా పగ, ద్వేషం, అసూయని పెంచుకోకండి, దయచేసి ప్రశాంతంగా ఉండండి అని కంగనా తన ఆవేదనని తెలియజేసింది. ఇక కంగనా సినీ కెరియర్ మరియు ఆమె నడిపిన ఎఫ్ఐఆర్స్ గురించి చెప్పాలంటే కంగనా రనౌత్ అలియాస్ కంగనా అమర్దీప్ రనౌత్ ఈమె 1986 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని బామ్లా అనే పల్లెటూరులో జన్మించింది. తండ్రి అమర్దీప్ రనౌత్, తల్లి ఆశ. ఈమెకి రంగోలి అనే అక్క, అక్షయ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వీరిది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండడం వల్ల కంగనా తన ఊర్లో ఉండే గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదివింది. ఇక ఈమెకి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తన 10th క్లాస్లో ఫెయిల్ అవ్వడంతో డాక్టర్గా సాధించలేనిది సినిమాలో హీరోయిన్ అయి సాధించాలని నిర్ణయించుకుంది. ఇక అలా ఈ విషయం తన అమ్మా నాన్నకి చెప్పగా అందుకు వారు ఒప్పుకోకుండా ఇదే విషయంపై తరచూ గొడవ పడుతుండేవారు. అప్పటికి కూడా కంగనా వారి మాటల్ని వినకపోవడంతో వారు ఈమెను కొట్టి రూమ్లో బంధించడం జరిగింది. ఇక అలా కంగనా తన 16 ఏళ్లకే ఇంట్లో తెలియకుండా బాంబేకి పారిపోయింది. అలా ఈమె ఫ్యామిలీ కూడా ఈమెను వెతకకుండా వదిలేశారు. ఇక ఇదిలా ఉంటే బాంబే వెళ్ళిన కంగనా మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అందులో అనుకున్నంతగా డబ్బులు రాకపోయేసరికి ఒక పబ్లో పెయిడ్ గర్ల్ గా కూడా పనిచేయడం మొదలెట్టింది. అంటే అక్కడికి వచ్చే కస్టమర్స్ ని పబ్లోకి తీసుకువెళ్ళి వారితో ఎక్కువ బిల్లు చేపిస్తే అందులో ఈమెకు కమిషన్ ఇచ్చేవారు. ఇక అలా కంగనా మద్యానికి, మత్తు మందుకి అలవాటు పడింది. ఇదిలా ఉంటే ఈమె సినిమాల్లో కూడా ట్రై చేయగా కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఈమె రింగుల జుట్టుని, లీన్ బాడీని చూసి ఎగతాళి చేస్తూ
తనది హీరోయిన్ మెటీరియల్ కాదని అవమానిస్తే మరికొంతమంది ఈమెకు ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పి లైంగికంగా వాడుకొని ఛాన్స్లు ఇవ్వకుండానే వదిలేశారు. ఇదిలా ఉంటే 2004లో ఒక పబ్లో ఆదిత్య పంచోలి అనే హిందీ నటుడితో కంగనకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆదిత్య పంచోలికి అప్పటికే జరీనా వహాబ్ అనే నటితో పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక అలా కంగన ఆదిత్య పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆదిత్య పంచోలి కంగన ఒక ఫ్లాట్ ని రెంట్కు తీసుకొని అందులో వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇక అలా కంగన మద్యం మత్తుమందికి బానిసవ్వడంతో ఆదిత్య డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలెట్టింది. దీంతో ఆదిత్య పంచోలి కంగనతో ఖర్చైన డబ్బుల గురించి అడగగా అందుకు కంగన ఆదిత్యతో మాట్లాడుతూ ఖర్చైన డబ్బుల గురించి మర్చిపోయి ఇప్పుడు నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నువ్వు నన్ను బలవంతంగా ఈ ఫ్లాట్లో ఉంచి తరచూ బలాత్కారం చేస్తున్నావని పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించడం జరిగింది. కానీ ఆదిత్య పంచోలికి ముంబైలో మంచి పలుకుబడి ఉండడంతో ఈమె మాటలకి భయపడకుండా అప్పటి నుండి కంగన ఉన్న ఫ్లాట్కి వెళ్ళడం మానేశాడు. ఇక కాస్త ఎక్కువ ఆవేశపడే కంగన ఆదిత్యకి ఫోన్ చేసి తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ విషయం గురించి తన భార్యకి ఫోన్ చేసి చెప్తానని బెదిరించింది. కానీ ఈ బెదిరింపులను కూడా కేర్ చేయని ఆదిత్య తన దగ్గర తీసుకున్న 25 లక్షల రూపాయలని త్వరగా ఇవ్వాలని లేకపోతే తనే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పడంతో ఏం చేయాలో తెలియని కంగన డైరెక్ట్ గా ఆదిత్య వైఫ్ కి ఫోన్ చేసి వారిద్దరికీ ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పింది. అందుకు ఆదిత్య భార్య స్పందిస్తూ తన భర్త మోసం చేస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని ఇంకోసారి తనకి ఫోన్ చేయొద్దని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో ఏం చేయాలో తెలియని కంగన మద్యం మత్తులో తనని తాను గాయపరుచుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆదిత్య పంచోలి తనని కొట్టి హింసించి రూమ్లో బంధించి బలవంతంగా అత్యాచారం చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్గా మారింది. ఇక అలా ఈ విషయంపై విచారించిన పోలీసులకి ఇదంతా కంగన ఆడిన డ్రామా అని తెలిసి కేసుని క్లోజ్ చేశారు. అలా ఆ తర్వాత ఆదిత్య పంచోలి కంగనతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే మీడియాలో కంగనాకి వచ్చిన పబ్లిసిటీతో ఈమె పేరు మహేష్ భట్ ఆఫీస్ వరకు వెళ్ళింది. అలా కంగనాని పిలిచి గ్యాంగ్స్టర్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ ద్వారా కంగన బాలీవుడ్కి అరంగేట్రం చేసిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్ మూవీ 2006లో విడుదలై కమర్షియల్గా మంచి హిట్ అయింది. ఇక ఆ మూవీ షూటింగ్ సమయంలో మహేష్ భట్కి కంగనా రనౌత్కి మంచి సన్నిహిత్యం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మహేష్ భట్ ఆలియా భట్ నాన్న అయ్యుండి దర్శకుడిగా నిర్మాతగా చేస్తూ రొమాంటిక్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఇదిలా ఉంటే కంగనా తన మొదటి మూవీతో ఫిలింఫేర్ న్యూ కమర్ అవార్డుని కూడా గెలుచుకుంది. అలా ఆ తర్వాత కంగన మహేష్ భట్ ప్రొడక్షన్లో రొమాంటిక్ మూవీస్ చేస్తూ అక్కడే సెటిల్ అయింది. ఇక అలా ఓలం హే, బాదారహ, శకలక బూమ్ బూమ్, రాజ్ అనే మూవీస్ ని చేస్తూ బిజీగా ఉండేది. కానీ మహేష్ భట్ మాత్రం కంగనకి పేమెంట్స్ ఇవ్వకుండా ఆమెను అన్ని విధాలుగా వాడుకుంటూ సినిమాల్లో ఫ్రీగా పని చేపించుకోవడంతో దీన్ని తట్టుకోలేని కంగన ఆ ప్రొడక్షన్ నుండి బయటికి వచ్చేయాలనుకుంది. ఇక ఇదే విషయంపై జరిగిన గొడవలో మహేష్ భట్ కంగనని తన షూతో కొట్టాడనే వార్తలు కూడా అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా ఈ అవమానాన్ని తట్టుకోలేని కంగన ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకుంది. కానీ 2009లో రాజ్ అనే మూవీ చేస్తున్నప్పుడు ఆ మూవీ హీరో అయిన అధ్యాయన్ సుమంత్ అనే అతనితో ప్రేమలో పడింది. అలా ఆ తర్వాత అతని వల్ల అటు డబ్బులు గాని ఇటు సినిమాల్లో అవకాశాలు గాని రావని తెలుసుకొని 2010లో కంగన అతనితో కూడా బ్రేకప్ చేసుకుంది. ఇక అదే సమయంలో డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కంగన మంచి సన్నిహిత్యాన్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే మనీష్ మల్హోత్రాకి సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడక్షన్ కంపెనీస్తో మంచి లింక్స్ ఉండడం వల్ల తనతో క్లోజ్గా ఉంటే సినిమాలో ఛాన్సులు వస్తాయనుకుంది. అలా ఇతనితో అన్ని పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్తూ కంగన అందరినీ కలుస్తుండేది. ఇదిలా ఉంటే మనీష్ మల్హోత్రా బైసెక్షువల్ అని తెలుసుకున్న కంగన ఒక్కసారి షాక్కి గురైంది. అంటే మనీష్ మల్హోత్రా ఒకవైపు ఈమెతో రిలేషన్లో ఉంటూనే మరోవైపు కరణ్ జోహార్తో కూడా రిలేషన్ని మెయింటైన్ చేసేవాడు. ఇక ఇదిలా ఉంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై అనే మూవీ షూటింగ్ సమయంలో కంగనాకి అజయ్ దేవగన్తో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో మనీష్ మల్హోత్రాతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా ఆ తర్వాత అజయ్ దేవగన్, కంగనా కలిసి తేజ్, రాస్కెల్స్, పవర్ అనే మూవీస్ని చేశారు. ఇక తేజ్ అనే మూవీలో మొదటిగా విద్యా బాలన్ని హీరోయిన్గా వేసుకొని కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కంగనతో ఉన్న సన్నిహిత్యంతోనే అజయ్ దేవగన్ విద్యా బాలన్ని తీసేసి ఆ ప్లేస్లో కంగనా రనౌత్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఇక అలా వీరిద్దరి క్లోజ్నెస్ గురించి అప్పట్లో మీడియాలో హల్చల్ అవ్వడంతో కంగనా అజయ్ దేవగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అజయ్ దేవగన్ భార్య అయిన కాజోల్కి కంగనాతో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి తెలియడంతో కాజోల్, అజయ్ దేవగన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన అజయ్ దేవగన్
కంగనాని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనందువలన ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ గా మారాలంటే స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో లేక ప్రొడ్యూసర్ ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటే గానీ హీరోయిన్ స్టార్ హీరోయిన్స్ గా ఎదగలేరు. ఇదిలా ఉంటే 2010లో కంగనా కైట్ మూవీ చేసేటప్పుడు హృతిక్ తో ప్రేమలో పడింది. ఇక అప్పటికే హృతిక్ కి సుజేన్ అనే ఆమెతో పెళ్ళ 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కంగనా అదంతా పట్టించుకోకుండా హృతిక్ తో రహస్యంగా ప్రేమాయణాన్ని సాగించింది. అలా 2013లో వీరిద్దరూ కలిసి చేసిన క్రిష్ మూవీ షూటింగ్ సమయంలో వీరి క్లోజ్నెస్ గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో సుజేన్ 2013లో హృతిక్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే లేడీస్ మ్యాన్ అయిన హృతిక్ రోషన్ కంగనాతో క్లోజ్ గా ఉంటూ పెళ్ళంటే కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తుండేవాడు. దీంతో కంగనా హృతిక్ రోషన్ ని వదులుకోవడం ఇష్టం లేక కంగనా హృతిక్ తో క్లోజ్ గా ఉన్న ప్రైవేట్ పిక్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయించింది. దీంతో 2014లో హృతిక్, సుజేన్ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరి విడాకులతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే తను హృతిక్ రోషన్ ని త్వరగా పెళ్లి చేసుకొని బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకుంది. కానీ హృతిక్ రోషన్ కైట్స్ అనే మూవీ చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ అయిన బార్బరా మోరీతో ప్రేమలో పడ్డాడు. ఇక అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు అడ్డుగా ఉన్న తన భార్యతో విడాకులు తీసుకునేందుకు హృతిక్ రోషన్ కంగనాని పావులాగా వాడుకోవడం జరిగింది. దీంతో 2014 తర్వాత హృతిక్ రోషన్ కంగనాకి బ్రేకప్ చెప్పాడు. ఇక ఈ కోపంతోనే కంగనా ఒక ఫంక్షన్ లో అమీర్ ఖాన్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ అమీర్ ఖాన్ ఎంతో మందితో సన్నిహిత్యంగా ఉన్నా కూడా ఎవరితోనూ క్లోజ్ రిలేషన్ ని పెట్టుకోనందువలన కంగనాతో ఉన్న రిలేషన్ ని కూడా ఎక్కువ రోజులు కొనసాగించలేదు. ఇక అలా ఇన్ని ప్రేమలు, బ్రేకప్స్ తో విసుగు చెందిన కంగనా ఇక ముందు ఎవరిని ప్రేమించకూడదని డిసైడ్ అయింది. కానీ ఇప్పుడు కంగనా ఒక శాటిలైట్ సీఈఓతో ప్రేమలో ఉంటూ అతని ప్రొడక్షన్లో మూవీస్ చేస్తూ లివింగ్ టుగెదర్లో ఉన్నట్లు తెలుస్తుంది. అలా ఆ శాటిలైట్ ఓనర్ ద్వారానే కంగనా బీజేపీలో ఉన్న ఒక మంత్రిని కలవడం, అతనితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ఈమెకు బ్యాక్ టు బ్యాక్ 4 నేషనల్ అవార్డ్స్ని ఇవ్వడంతో అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక అలా కంగనాకి మాత్రమే నేషనల్ అవార్డ్స్ ఇవ్వడంపై బాలీవుడ్లోనూ వ్యతిరేకత రావడంతో లాస్ట్ ఇయర్ కంగనాకి ఇవ్వకుండా ఆలియా భట్కి, కృతి సనన్కి ఇచ్చారని, అందువల్లే ఆ గొడవలు కాస్త సద్దుమణిగాయనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే కంగనా రీసెంట్గా చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా ఏంటో చాటుకోవాలనుకుంది. అందుకోసం ఆ మంత్రి సహాయంతోనే ఎంపీగా సీటు దక్కించుకొని 2024 లోక్సభ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కంగనా 74,755 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నికైంది. ఇక ఇదిలా ఉంటే కంగనా తనని ఒకవేళ ఎంపీగా గెలిపిస్తే సినిమాలని పూర్తిగా మానేసి జనాలకి సేవ చేస్తానని చెప్పుకురావడం జరిగింది. కంగనాని ఒక కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నేనే అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో నేనే అనే అహంకారం అంతే పాతాళానికి దిగజారుస్తుంది. ఇది ఫోక్స్ కంగనా రనౌత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.